డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తు ఏ పాపం చేయకపోయినా కానీ బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? అసలు బాప్తిస్మం మనం ఎందుకు పొందుకోవాలి? యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకునే ముందు పలికిన మాటలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఎంతోమంది మతోన్మాదులు, బైబిల్ విమర్శకులు, హేతువాదులు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవడాన్ని బట్టి ఆయనను ఒక పాపిగా చిత్రీకరిస్తున్నారు. యేసుక్రీస్తు పాపం చేశాడు కాబట్టే బాప్తిస్మం తీసుకున్నాడు, కావున యేసు పరిశుద్ధుడు కాడు, మనలాంటి పాపాత్ముడు అని విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం యేసుక్రీస్తు అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడో వివరంగా తెలియజేస్తాను. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే మనకు ముందుగా అసలు బాప్తిస్మం మనం ఎందుకు తీసుకోవాలో తెలియాలి. అప్పుడే యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం గురించి మనకు పూర్తిగా అర్థమవుతుంది. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యొర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఈ మాటలు ప్రకటిస్తుంది బాప్తిస్మమిచ్చు యోహాను. ఈ లేఖనంలో బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో చెప్పాడు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము అని వ్రాయబడింది. నిమిత్తము అంటే కొరకు అని అర్థం. అంటే పాప క్షమాపణ కొరకు మనం బాప్తిస్మం తీసుకోవాలి. అలాగే మారు మనసు విషయమే అని వ్రాయబడింది. మారు మనసు అంటే గత పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. అలాగే మరొక లేఖనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఈ మాటలు పేతురు పలికిన మాటలు. పేతురు కూడా బాప్తిస్మం ఎందుకు పొందుకోవాలో చెప్పాడు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకోవాలి అని చెప్పాడు. అలాగే బాప్తిస్మం ముందు మారు మనసు పొందుకోవాలి అని వ్రాయబడింది. ఇప్పటి వరకు చూపించిన 2 లేఖనాలు బట్టి మనం పాపక్షమాపణ కొరకు బాప్తిస్మం తీసుకోవాలి మరియు మారు మనస్సు పొందాలి. అయితే యేసుక్రీస్తు ఏ పాపం చేశాడని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి? అలాగే గతంలో ఏ చెడుగా బ్రతికాడని యేసుక్రీస్తు మారు మనసు పొందాలి? పాపక్షమాపణ నిమిత్తం ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి అని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే నిజంగా యేసుక్రీస్తు పాపం చేశాడు కాబట్టే బాప్తిస్మం తీసుకున్నాడా అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నిజానికి యేసుక్రీస్తు ఎటువంటి పాపం చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. అసలు ఆయన పుట్టికే పరిశుద్ధమైనది. మరియమ్మ తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని బాప్తిస్మం ముందు వరకు కూడా ఎటువంటి పాపం చేయలేదు. అంతెందుకు, అనాది కాలం నుండి కూడా చీకటి అనే పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు. అందుకే ప్రకటన 4:8లో యేసుక్రీస్తు సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని రాత్రి పగళ్ళు అంటూ ఉంటారు. కావున యేసుక్రీస్తు పరలోకంలో కానీ మానవ పుట్టుకలో కానీ ఎటువంటి పాపం లేనివాడు, మహాపరిశుద్ధుడు. అయితే బాప్తిస్మం యేసుక్రీస్తు ఎందుకు తీసుకున్నాడు అన్నదే మనకు ప్రశ్న. బాప్తిస్మమిచ్చు యోహాను కూడా యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని తెలిసే యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇవ్వడానికి ఇష్టపడలేదు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తును బాప్తిస్మం తీసుకోకుండా ఆపడానికి యోహాను నివారించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే యోహాను యేసుతో ఇలా అంటాడు, నేను నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలి కానీ నీవు నా దగ్గర బాప్తిస్మం తీసుకోవడం ఏమిటి ప్రభువా అని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు.
కానీ అప్పుడు యేసు ఇలా అంటాడు, యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. ఈ లేఖనంలో బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో అన్నది యేసుక్రీస్తు స్పష్టం చేశాడు. నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుటకు అని వ్రాయబడింది. యావత్తు అంటే సమస్తం, అంటే సమస్త నీతిని నెరవేర్చడం కోసం నేను బాప్తిసం తీసుకోవాలి అని యేసుక్రీస్తు యోహానుతో అంటున్నాడు. అయితే సమస్త నీతి అనేది ఒక్క బాప్తిస్మం వల్లనే నెరవేరదు. ఇది ప్రారంభ చర్య. ముగింపు చర్య కూడా ఒకటి ఉన్నది. ఆ ముగింపు చర్య ఏమిటంటే శిలువ మరణం. ఆ శిలువ మరణంతోనే సమస్త నీతి పూర్తిగా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు ఈ సమస్త నీతిని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు తనను తాను పాపాత్ముడైన పూర్తి మానవునిగా గుర్తింపు పొందాలనేదే యేసుక్రీస్తు ఉద్దేశం. అంటే తనను తాను పాపిగా గుర్తించబడాలని యేసుక్రీస్తు అనుకున్నాడు. అలాగని పాపం చేసి పాపిగా గుర్తించబడాలని కాదు. సర్వ మానవాళి పాపాలు తన సొంత పాపంగా పరిగణించుకున్నాడు. అంటే మన పాపాలు ఆయన సొంత పాపాలుగా భావించి బాప్తిస్మం తీసుకున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ లేఖనం ప్రకారం దేవుని నీతిని నెరవేర్చడం కోసం ఎటువంటి పాపం లేని యేసుక్రీస్తు మన పాపాలను బట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు. అంటే మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఇప్పుడు మన పాపాలు బట్టి ఆయన బాప్తిస్మం పొందవలసి వచ్చింది. ఎందుకంటే మన పాపాల్ని యేసుక్రీస్తు తన సొంత పాపాలుగా భావించుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చే ముందు ఇలా అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లేఖనం బట్టి యేసుక్రీస్తు లోక పాపాల్ని తన భుజాలపై వేసుకున్నాడు. ఈ లోక పాపాల్ని తన సొంత పాపాలుగా యేసుక్రీస్తు భావించుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. అలాగని ఆయన పాపం చేశాడని కాదు. ఈ సమస్త నీతి నెరవేర్చాలంటే ప్రాథమికంగా యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవాలి. ఆ తరువాత ముగింపు చర్యలో భాగంగా శిలువ మరణం పొందాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మన పాపాలు ఆయన మీద వేసుకోవడం వల్ల ప్రాథమికంగా యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. ముగింపు చర్యలో భాగంగా శిలువ రక్తం కార్చాడు. బాప్తిస్మం పాపక్షమాపణ నిమిత్తమే మరియు శిలువ రక్తం కూడా పాపక్షమాపణ నిమిత్తమే యేసుక్రీస్తు జరిగించాడు. ఇదే సమస్త నీతిని నెరవేర్చడం. కావున మన పాపాల్ని తన సొంత పాపాలుగా ఒప్పుకుంటూ యేసుక్రీస్తు యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. 1 యోహాను 3:5, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఈ లేఖనంలో యేసుక్రీస్తులో ఏ పాపం లేదని స్పష్టంగా వ్రాయబడింది. అలాగే హెబ్రీయులు 4:15, సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు అన్ని విషయాలలో మనవలే శోధింపబడ్డాడు, కానీ ఏ పాపం చేయలేదు. యెషయా 53:6, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. తండ్రి తన కుమారుని మీద మన అందరి దోషాలు మోపాడు. ఈ దోషాల్ని తన సొంత దోషాలుగా ఒప్పుకుంటూ యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. అలాగే మనమును పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకునేలాగున మనకు ఒక మాదిరికరంగా ఉండుటకు మరియు ఒక క్రమ పద్ధతి నేర్పుటకు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.